పత్రం కాళేశ్వరం పైన స్మార్ట్ ఈ సందర్భంగా చర్చలో మిడ్ మానేరు మాయంలో పూర్తయిందన్నమాట వారి వైపు నుంచి అనడం జరిగింది. మిడ్ మానేరు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, పూర్తయ్యే దశలో మీరు అధికారంలోకి వచ్చిండ్రు సార్. అక్కడ నుంచి మిడ్ మానేరు డ్యామ్ పూర్తి కావడం వల్లనే మీరు రంగనాయక్ సాగర్ 10వ ప్యాకేజు, మల్లన్న సాగర్ 10వ ప్యాకేజీకి నీళ్లు తీసుకుపోగలిగిన అధ్యక్ష. అదొక విషయాన్ని చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ సమయంలో మిడ్ మానేర్ డ్యాంలో ముంపునకు గురైన నిర్వాసితులకు ఆశల పల్లెకిలో డబల్ బెడ్రూమ్కు 5,04,000 ఇస్తామని చెప్పి మా వేములవాడ రాజన్న సాక్షిగా నా లగ్గం ఇక్కడేందని చెప్పని అప్పుడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయనటువంటి ఘనత ప్రభుత్వానికి దక్కుతుందనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తూ, ఆ ముంపు గ్రామాలకు పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పని కూడా తీసుకెళ్ళినటువంటి మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి మా పిసిసి అధ్యక్షులుగా ఆనాడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలను నిద్ర చేసి వారికి ఓ ధైర్యాన్ని నింపింది అధ్యక్ష. అదేవిధంగా మొన్నటి రోజు కూడా ఎప్పుడు జరిగింది, వాళ్ళకు 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కింద ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది మన పైన మాట చెప్తూ పరిశ్రమలు కూడా ప్రాంతం తీసుకురావాలని చెప్పని కూడా మొన్నటి రోజు కోరడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వరద కాలువను కూడా కట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. ఈరోజు వరద కాలువ నీళ్లుంటే జీవనదిలా ఉంది మేము మార్చినమంటారు అధ్యక్ష. అదొకటి, అది కూడా వరద కాలువ కాంగ్రెస్ పార్టీ చేసిన అంశాన్ని సందర్భంగా నేను చెప్పడానికి కోసం ఒకటి ప్రయత్నం చేస్తూ, ఈరోజు 10వ ప్యాకేజ్ పూర్తయింది, 11వ ప్యాకేజ్ పూర్తయింది. కానీ మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అప్పర్ మానేర్ 9వ ప్యాకేజీలు మాత్రం పూర్తి కాలేదు అధ్యక్ష. చాలామంది మా జిల్లాకు మా కేంద్రానికి ఏదో నిధులు బాగా వచ్చినాయి అంటున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రం అయింది కాబట్టి అది ప్రజలందరూ కూడా పోరాటం చేసి జిల్లా కేంద్రం తెచ్చుకున్నారు కాబట్టి జిల్లాకు రావాల్సినటువంటి ఆఫీసులు వచ్చినాయి, జిల్లాకు రావాల్సినటువంటి కాలేజీలు వస్తున్నాయి తప్ప అదనంగా రాలేనటువంటి మాట కూడా చెప్తూ, అప్పర్ మానేరుకు సంబంధించి కాలువలలో పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది, అక్కడ క్షుణ్ణంగా చూడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ సమయంలో మనం మీకు గుర్తు చేస్తూ ఉన్నా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సమయం కార్లు యాక్సిడెంట్ అయిన ప్రాంతాలు మీరు కూడా స్వయంగా చూసి అప్పర్ మన పని కాలేనటువంటిది. దాంతోపాటు మలక్పేట రిజర్వర్ కట్టిరు కానీ కాలువలు కట్టలేరు అధ్యక్ష. మరొక అంశాన్ని ఇక్కడ మీ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, కలిగోట సూరమ్మ ప్రాజెక్టు ఎల్లంపల్లి ఈ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో అతి తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తామన్న దానిలో శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా చేర్చినందుకు ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఒక మాట, వీళ్ళు 10 కోట్లతో పూర్తి చేసే సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం చేయలేరు. కానీ కింద 2018లో కుడి ఎడమ కాలువలకు కత్లాపూర్, మేడిపల్లి, భీమవరం మండలాల్లో ఎన్నికలకు ముందు 43,100 నీళ్లు ఇస్తానని చెప్పాను అధ్యక్ష. ఇసుక కుప్పలు పోసినరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం ఆ ప్రాజెక్టును పట్టించుకోలేరు. అక్కడ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని తీసుకొని వెళ్ళాం, వారు కూడా చూసినారు. ఇటీవల సమీక్షలు కూడా ఇవన్నిటి కూడా పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఓ నమ్మకం ఉంది, ఈసారి ఈ సందర్భంగా నేను పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఒకటే మాట చెప్పి ముగిస్తున్నది. ఇటీవల గత అసెంబ్లీలో బలగం సినిమాకు సంబంధించినటువంటి ఒక పాట చిత్రీకరణ పైన ఈ అసెంబ్లీలో చర్చ జరిగింది అధ్యక్ష. మాకు యువరాజుగా మేము పిలుస్తాం మా జిల్లాలో కేటీఆర్ గారిని. వారి ఇంట్లో కూర్చున్నప్పుడు బలగం సినిమా చూస్తున్నప్పుడు ఒక పాటలో పచ్చని పొలాల మధ్యలో సన్నివేశం వస్తే ఇది ఎక్కడ తీసిరు షూటింగ్ అంటే కోనారావుపేటలో తీసిరు, వేముల నియోజకవర్గంలో. దాన్ని చూస్తే గోదావరి జిల్లాలు తలపిస్తుందని చెప్పంటారు అధ్యక్ష. కోనరావుపేటకు గోదావరి జిల్లాలు రాలేవు అధ్యక్ష. ఆ సినిమా చిత్రీకరణ ఎక్కడ తీసిరో తెలియదు. కానీ ఆ విధంగా కూడా అసెంబ్లీ సాక్షిగా అవాస్తవాలు చెప్పినటువంటి మాట. మా దగ్గర వేములవాడను కోనసీమగా అన్నారు, మేడిపల్లి, భీమవరం, కోనరావు అన్ని ప్రాంతాల్లో కూడా కానీ కాలేదన్న మాట ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ నేను మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్టు మొదటి బాధ్యత పెట్టినరో ఇంతకుముందు చేసినటువంటి వారికి కొన్ని డబ్బులు రావాల్సి ఉంది, వాటి వెంటనే విడుదల చేసి ఆ పనులు పూర్తి చేసినట్టయితే 43,100 ఎకరానికి నియోజకవర్గం మొత్తంలో 95 ఎకరాలు సాగునిచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొదటి ప్రాధాన్యతలు తీసుకున్నందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా చివరిగా గండ్ర సత్యనారాయణ అధ్యక్ష, దయచేసి జూలైలో సముద్రం తల